విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పారిశ్రామిక వాడలో 3 ఏళ్లుగా నెలకొన్న స్థల వివాదం కొలిక్కి రావడం వల్ల అడ్డంకులు తొలగిపోయాయి. కొత్త యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంతో 3 దశాబ్దాల క్రితం విజయనగరం జిల్లా బొబ్బిలిలో పారిశ్రామిక వాడను ప్రారంభించారు. 920 ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయించారు. ఇందులో 40% భూమిని బీకే స్టీల్స్ కైవసం చేసుకుంది. 2006లో 380 ఎకరాలు ఏపీఐఏసీ నుంచి ఈ సంస్థ కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో సుమారు 3000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అందరూ ఆశించారు. కానీ 11 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ఇక్కడ ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. పారిశ్రామిక వాడలో 40% స్థలం పొందిన సంస్థ అభివృద్ధికి ముందుకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు మేల్కొన్న ఏపీఐఏసీ స్థలాన్ని వెనక్కు తీసుకునేందుకు 3 ఏళ్ల క్రితం చర్యలు చేపట్టింది. చదరపు మీటరు 100 రూపాయల చొప్పున బీకే స్టీల్ యాజమాన్యం అప్పట్లో ఏపీఐఏసీ నుంచి భూమిని కొనుగోలు చేసింది. 380 ఎకరాలకు 11 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే తాజా ధర చెల్లించాలని యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుత ధర చదరపు మీటర్ 380 రూపాయల వరకు పలుకుతోంది. ఈ ధర చెల్లించాలని ఆ సంస్థ పట్టుపట్టింది. ఒప్పంద నిబంధనల ప్రకారం అప్పటి ధరనే చెల్లిస్తామని, లేని పక్షంలో చట్టపరంగా వ్యవహరిస్తామని ఏపీఐఏసీ తమ వాదనను బలంగా వినిపించడంతో బీకే స్టీల్స్ యాజమాన్యం రాజీకొచ్చింది. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో మేజర్ ఇండస్ట్రీస్ బీకే స్టీల్స్ ఒకటి, స్టీల్ ఎక్స్చేంజ్ ఒకటి, మాయిల్ ఒకటి అండి. బీకే స్టీల్ వాళ్ళంతా వాళ్ళే విత్డ్రా అయిపోయారు. వాళ్ళు క్యాన్సిల్ చేసేసాము. రిఫండ్ ప్రాసెస్లో ఉంది. ఏపీఐసీ చైర్మన్ గారి ఆదేశాల మేరకు దాన్ని మళ్ళా రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా వేస్తున్నాం. అంటే చిన్న ప్లాట్ల కింద డివైడ్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంలో, ఎలాగో వాడు క్యాన్సిల్ చేసేసుకున్నాడు కాబట్టి చిన్న ప్లాట్ల కింద వేసే ఉద్దేశంలో రోడ్స్, డ్రైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు చేస్తున్నారు అక్కడ బీకే స్టీల్ ల్యాండ్లో. ఏపీఐఏసీ బీకే స్టీల్స్ యాజమాన్యం మధ్య 3 ఏళ్లుగా నెలకొన్న సమస్య పరిష్కారానికి అడుగులు పడడంతో ఆ స్థలాన్ని ఇతరులకు కేటాయించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సూక్ష్మ చిన్న తరహా యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు ఆయా స్థలాలను కేటాయించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. స్వాధీన స్థలంలో సుమారు 600 వరకు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుమారు 5000 మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు. నిరుద్యోగం అనేది మా ఏరియాలో చాలా ఎక్కువ ఉంది. మా నిరుద్యోగానికి కనీసం కొంతైనా మాకు ఉపాధి కలుగుతుందన్న ఆలోచన మీద చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వస్తాయి. అట్లీస్ట్ ఒక్కొక్క ఫ్యాక్టరీ అనేది ఫెర్యులస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇలాంటి వస్తే 200, 150, 100 ఇలాంటి అంటే జనాలకి ఉపాధి కలుగుతుంది. కాబట్టి దాని ప్రకారంగా ఇలాంటి ఫ్యాక్టరీలు కనీసం ఇలాంటి ఫ్యాక్టరీలు వచ్చినా మా చుట్టుపక్కల గ్రామాలందరికీ కొంత ఉపాధి కలుగుతుందని ఆలోచిస్తున్నాం. 3 దశాబ్దాల క్రితం ఊపిరి పోసుకున్న బొబ్బిలి పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటు అంతంత మాత్రమే. ఈ తరుణంలో నిరుపయోగంగా ఉన్న భూముల్ని సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు కేటాయించేందుకు మార్గం సుగమం కావటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.